నల్గొండ జిల్లా కనగల మండలం మైలసముద్రం చెరువు దగ్గర ఏఎంఆర్పీ ఆయకట్టును పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 1000 కోట్ల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. లైనింగ్ పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఏఎంఆర్పీ కింద ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. రైతులు కాలువలకు గండి కొట్టొద్దన్నారు. సాగులో ఉన్న పంటలకు సాగునీటిని అందిస్తామన్నారు. D25 కాలువను, 6L కాలువను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ నెల 28న 74 కోట్ల వ్యయంతో పొనుగోడు, నర్సింగ్బట్ల, కంచనపల్లి, బక్కసాయికుంట 4 కొత్త లిఫ్టులకు శంకుస్థాపన చేస్తున్నట్టు చెప్పారు. వాటర్ కరెక్ట్ వస్తలేదని చెప్పి ఒక్కొక్క 2, 3, 5, 6 గ్రామాలకే తప్ప చాలా గ్రామాల వరకు ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పీ కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి 1 ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజుల్లో 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్ళు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంపల్సరీ వెళ్తే ఎవ్రీ సీజన్లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులు నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటరీస్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. అదొక 350 కోట్లు, టోటల్గా 1000 crores పైననే ఈ 1-2 monthsలోనే టెండర్ స్టేజ్కి వస్తుంది. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం. టేల్ ఎండ్ వరకు ఈజీగా నీళ్ళు పోవాలంటే లైనింగ్ ఉంటే తొందర వాటర్ కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. ఈరోజు రైతులకు మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఏ ప్రాబ్లం ఉన్నా మీ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని పోవాలని. అలాగే 28th రోజు 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పొనుగోడు, నర్సింగ్బట్ల, కంచనపల్లి, అలాగే బక్కతాయికుంట అని టౌన్ పైన ఉంటుంది. ఆ చెరువు నింపితే లిఫ్ట్ ద్వారా నింపితే ఏంటంటే టౌన్లో ఉండే బోర్స్కు గ్రౌండ్ వాటర్ పెరగాలని అదొక 6 కోట్లు లిఫ్ట్ పెట్టడం జరిగింది కెనాల్ పక్కకే. అవి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనతో శంకుస్థాపన చేపిస్తున్నాం.